ఉప సర్పంచ్ల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నేడు ఈరోజు ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో పోస్టర్ లాంచ్ జూన్ 25వ తారీఖు అలో ఉప సర్పంచ్లు హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు ఏంటి అని అంటే, మేము ఈరోజు భవిష్యత్తులో ఎంతో గొప్ప రాజకీయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లాగా మేము కూడా ఇండిపెండెంట్ జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదగాలనే ఒక ఆశతోటి మా ప్రాథమిక రాజకీయం అనేది వార్డు మెంబర్ ఉప సర్పంచ్ స్థాయిలో మేము మొదలుపెట్టినాం. ఈ ఉప సర్పంచ్గా మాకు గ్రామాలలో ఈరోజు ఎంతో కొంత గౌరవం ఉన్నది అని అంటే, అక్కడ నిధులను వాడకంలో మా పాత్ర కూడా ఉన్నదని ఒక చెక్ పవర్ అనే ఆయుధం మాకు ఉన్నదనే ఒక ఉద్దేశంతో మాకు ఈరోజు ఆ ప్రియారిటీ గ్రామాలలో ఉన్నది. ఆ ప్రాధాన్యతతో మేము రేపు పొద్దున మేము అంటేందో ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం మాకు ఈరోజు మా గ్రామాలలో మా వార్డు ప్రజలు, అదేవిధంగా మా గ్రామ ప్రజలు, మా మెజారిటీ వార్డు సభ్యులు మాకు ఇవ్వడం జరిగింది. కానీ ఇంత అవకాశం మాకు ప్రజలు ఇస్తున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని గుర్తించడంలో కొంచెం వెనుకకే పడుతున్నాయి తప్ప ముందుకు రావట్లేదు. ఇవాళ మాకు కనీసం మరి వార్డు మెంబర్లు గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి ఇవాళ దేశ అభివృద్ధికి మూలపట్టు కేవలం గ్రామాలే అని చెప్పుకుంటున్న ఈ సమయంలో మరి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న వార్డు మెంబర్లకు ఇలా జీతాలు లేని పరిస్థితి, ఉప సర్పంచులకు జీతాలు లేని పరిస్థితి, అక్కడ ఏదైనా కార్యక్రమం జరిగితే వీళ్ళ భాగస్వామ్యం కూడా లేనటువంటి పరిస్థితి. అసలు అధికారులు వస్తే వార్డు మెంబర్లకు ఉప సర్పంచులకు అసలు సమాచారం కూడా ఉండట్లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క గ్రామ స్థాయిలో ప్రాథమిక రాజకీయంలోకి భాగస్వాములైనటువంటి వార్డు మెంబర్ ఉప సర్పంచులకు గౌరవం దక్కితేనే రేపు వీళ్ళు అంచెలంచెలుగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళను ఆదిలోనే అంతం చేస్తే భవిష్యత్తులో వీళ్ళు రాజకీయంగా ఎదిగే అవకాశం ఎక్కడిస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు. కాబట్టి దయచేసి అంటే చెక్ పవర్ మేము ప్రభుత్వం తీసేస్తుంది అనట్లేదు, కానీ ఆనాడు వేటివ్ న్యూస్ లో వచ్చినటువంటి కథనాన్ని ఏ విధంగా అయితే ప్రభుత్వం ఖండించిందో ఇప్పుడు కూడా వస్తున్నటువంటి ఈ కథనాలను ఇమ్మీడియట్ గా ప్రభుత్వం కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కమిషనర్ కానీ ఇమ్మీడియట్ గా దీన్ని ఖండించి మీ యొక్క హక్కులను మేము భంగం కలిగించామని ఒక ప్రకటన ఇస్తే చాలు అనే మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు పల్లవి, ఎరుకల పల్లవి. నేను పేరపల్లి ఉప సర్పంచ్ ని, కమన్పూర్ మండల్, మంతెన్ నియోజకవర్గం, పెద్దపల్లి డిస్టిక్ నాది. రాజకీయాల్లోకి నేను ఉప సర్పంచ్ గా మా ఊరి ప్రజలచే ఎన్నుకోబడ్డాను. సో ఇది నా మొదటి స్టెప్ లోనే గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేను దీన్ని ఖండించలేకపోతున్నా. ఎందుకంటే రాజకీయాలలో ఎదగాలంటే ప్రతి ఒక్క స్టెప్ ను గౌరవించాలి. ఏ రాజకీయ నాయుడైనా మొదటి స్టెప్ వార్డు మెంబరే. సో దీన్ని మీరు ఇలా ఖండించకుండా మాకు చెక్ పవర్ మరియు గౌరవ వేతనం ఇవ్వాలి, శిలా పలకల పైన మా పేర్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే రేపటి తరాలకు ఇది ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అని నేను చెప్తా. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకొస్తారు. ముందుకొచ్చిన వాళ్ళని ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్లకుండా గవర్నమెంట్ దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని నేను ఈ బృందాన్ని కోరుకుంటున్నాను. నా పేరు ప్రశాంత్. నేను ములుగు జాకరం గ్రామం నుంచి ఉన్నాను. నేను మా గ్రామంలో ఇండిపెండెంట్ వార్డు మెంబర్గా గెలిచాను. మరి మాకు ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. ఈ రాజకీయంలో పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున ఫేమస్ కావడానికి కూడా మాకు ఆర్థిక స్తోమత లేదు. మాకు ఉన్నదంతా కేవలం ఒక నిజాయితీ నిబద్ధత మాత్రం మాకున్నది. ఆ నిజాయితీ నిబద్ధతతోనే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గ్రామాభివృద్ధి చేయడం కోసం అనేక కృషి చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మేము మా వార్డులో ఏ పనులు చేసినా కూడా మాకు ఎలాంటి పేరు లేకుండా పోతుంది. మా పనికి ఒక తోకముక్కు లేకుండా అయిపోతుంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే, మాకు కంపల్సరీ అందరితో పాటు మాకు 3,000 రూపాయల వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మాకు కంపల్సరీ మేము మా వార్డు సభ్యుల శిలాపలకల మీద కూడా పేరు ఉండాలి. మరి ఎందుకంటే ఈరోజు మేము చదువుకున్నాం, ఎంతో కొంత చదువుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మేము రాజకీయాల్లోకి వచ్చినాం. మరి ఇలాంటి సమయంలో మనం పట్టించుకోకుండా మేము గెలిచినా కూడా గెలవనట్టు, మేము ఉన్నా కూడా లేనట్టు ఉంటున్నాం. కాబట్టి మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు మీరు ఇచ్చినప్పుడే మేము కూడా రాజకీయాల్లో ప్రోత్సాహంగా పాల్గొంటామని ఆశిస్తున్నాం. ఇవాళ 2018లో ఇవాళ మన గ్రామానికి వచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామ అభివృద్ధికి ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ ఉండాలని ఆనాడు కేసీఆర్ గారు మనకు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేసి కార్యదర్శికి ఇవ్వాలనే వదంతులు వస్తున్నాయి. ఆ వదంతుల్ని ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వెనక తీసుకోవాలని మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం.